అందరికీ నా విప్లవ జైభీములు. ఆకివీడు సంఘటన రఘురామకృష్ణ గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ శంకుస్థాపన ఎంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయో ఆయన అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఆయనకి అంగబలం, అర్థబలం, రాజకీయ బలం, మరి అన్నీ డిప్యూటీ స్పీకర్ అయి ఉండి పోలీస్ వ్యవస్థని మొత్తం తన పంతాలో పట్టింపుల కోసం నిర్వీర్యం చేసేస్తున్నారు ఇవాళ. మరి ఈ రోజున రామాలయం శంకుస్థాపన ఆకివీడు గ్రామంలో చేశారు. ఎంతమంది పోలీసులు మరి కాపలాగా ఉండి చేశారు. అక్కడ దళితులను ఎవరిని బయటికి రాకుండా పోలీసులు నిర్బంధంలో పెట్టేసి భయభ్రాంతులకు గురిచేసి సుమారు 20 సీసీ కెమెరాలు పెట్టి మీరు శంకుస్థాపన చేస్తున్నారంటే ఎవరి కోసం, ఎందుకోసం? పైగా రామాలయం ఆ పేటలోనే అంత కట్టాలని మీకు అంత పట్టుదల దేనికి? ఇంకా ఉన్న చోట్ల ఏమి లేవా రామాలయాలు? పాడైపోయిన రామాలయాలు లేవా? మీరు బాగు చేయాలనుకుంటే ఎక్కడైనా చేయొచ్చు. అభ్యంతరం పెట్టిన కాడ ఎందుకు మీకు అంత పట్టుదల? వందలాది సంవత్సరాల క్రితం కూడా రామాలయాలు ఉన్నాయి, మరుగున పడిపోతున్నాయి. ఏది ఏమైనా మాత్రం ఈ రోజున చేసిన శంకుస్థాపన మీకు ఆనందంగానే ఉండొచ్చు, కానీ ప్రజలు మాత్రం చాలా మంది ఫీల్ అవుతున్నారు. మీ తెలుగుదేశం వాళ్ళు అవుతున్నారు, కూటమి వాళ్ళు అవుతున్నారు, స్థానికంగా ఉన్న కాపులు అవుతున్నారు, బీసీలు అవుతున్నారు, ఎస్సీలు కూడా అవుతున్నారన్న సంగతి కూడా తెలుసు. ఏది ఏమైనా పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఆ రాయి ఎవరి మీదకి వెళ్తుందో, ఎందుకు వెళ్తుందో కూడా మరి అలా ఉంది మీ చేతిలో అధికారం ఉండి. మరి దేనికోసం మీరు ఆలోచించండి. రఘురామకృష్ణరాజు గారు మిమ్మల్ని కోరేది ఒకటే, మీకు నిజమైన రామభక్తి ఉంటే ఎక్కడో ఆ ఆకివీడి గ్రామంలోనో లేకపోతే ఉండే హెడ్ క్వార్టర్లోనో మీ పరిధిలో ఎక్కడో నచ్చిన ఒక సెంటర్ ప్లేస్ని ఎంచుకుని ఒక 10 ఎకరాలు, అసలు వేలాది ఎకరాలన్నీ అసలమైన భూములన్నీ మీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో లెక్కేస్తే బినామీ పేర్ల మీద వందలాది ఎకరాలు మీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఎక్కడో ఒక 5 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు, 50 ఎకరాలు భూమిని తీసుకుని అక్కడ మీరు రామాలయాన్ని నిర్మిస్తే మరి మీ స్థాయికి తగ్గట్టు ఇది అయోధ్యలాగా మీరు రామ మందిరాన్ని నిర్మించవచ్చు. కారణం ఏంటి? మీకున్న పర్సనాలిటీ అటువంటిది. అది మానేసి కేవలం దళితుల మీద కక్ష కొద్దీ, మాలల మీద కక్ష కొద్దీ, మాదిగిలి మీద కక్ష కొద్దీ, అంబేద్కర్కి వ్యతిరేకంగా మీరు ఆ కార్యక్రమం చేస్తున్నారంటే అందరూ అసహించుకుంటున్నారు. మీకు తెలుసో తెలియదు. మీ దగ్గరికి వచ్చి రాజుగారు ఆహా ఓహో అని మిమ్మల్ని పొగడొచ్చేమో, కానీ మిమ్మల్ని అసహించుకునే పరిస్థితులే కనపడుతున్నాయి. మీకు మరి ఆ పరిస్థితి ఆ విధంగా రామాలయం కట్టుకోవాలి, కానీ ఈ పేటలోని ఆ మారుమూలను కడతారు. రేపు ఎవరు పూజింతారో రాముణ్ణి? ఎంతమంది వచ్చి పూజింతారో? కారణం ఏంటి? పూజించే వాళ్ళు స్థానికులే ఉండాలి. మా పేటలో రామాలయం కట్టండి మాకు ఇది అని మీరు అడిగిన వాళ్ళకి కట్టే ఉండయ్యా. ఎందుకు అక్కడ పంతాలు పట్టింపులు? రోజు మరి రేపు నుంచి రామాలయం నిర్మించేస్తాం కూడా మీకు చాలా చిన్న విషయమే, కానీ రోజు పోలీసులు అక్కడ కాపలా ఉండాలి, సీసీ కెమెరాలు ఉండాలి. ఎవరిని సుఖపెడదామని, ఎవరిని సంతోషపెడదామని మీరు ఈ విషయంలో మాత్రం కూలంకుషంగా ఆలోచించుకుని చేసుకోవాల్సిన పరిస్థితి. లేదా మీ స్థాయికి తగ్గట్టు ఒక యూనివర్సిటీ నిర్మించండి. మీ నియోజకవర్గంలో మీకున్న అధికారం బట్టి, మీకున్న పర్సనాలిటీ బట్టి ఒక యూనివర్సిటీని నిర్మించండి. ప్రజలు ఎంతోమంది విజ్ఞానవంతులు అవుతారు, ఈ సమాజానికి మేలు చేస్తారు. ఇక్కడ మీరు ఈ రామాలయం కట్టాలి, ఇది కట్టాలనుకుంటే గుడి అంటే ఏంటి? గుడైనా, చర్చిలైనా, మసీదులైనా అడుక్కునే వాళ్ళు ఉంటారు, కానీ బయట అడుక్కునే వాళ్ళు ఉంటారు తప్ప విజ్ఞానవంతులు విద్యాలయాల్లో ఉంటారు. మీరు అటువంటి ఒక మహోన్నతమైన విద్యాలయం నిర్మించండి. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, పశ్చిమ గోదావరి జిల్లా క్షత్రియులకి ఒక మహోన్నతమైన పేరు తెలుసా? మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనుల హక్కుల కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానుభావుడు మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు. ఆయన ఆత్మగౌరవం పోరాటం చేశాడు. అది దేశం నలుమూలలా చెప్పుకుంటున్నారు అల్లూరి సీతారామరాజుని. ప్రధానమంత్రి మోడీ గారు కూడా భీమవరంలో మరి మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణకి ప్రధానమంత్రి వచ్చి ఆవిష్కరించారు. మిమ్మల్ని కోరేది ఒకటే, ఆయన ఆత్మగౌరవం పోరాటం చేశాడు. మీరు ఇక్కడ ఆత్మ వంచిన పోరాటం చేస్తున్నారు. దళితుల మీద దళితులను అణిచేస్తున్నారు. గిరిజనుల కోసం ఆయన పోరాటం చేస్తే దళితులను అణిచేసే పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ఆత్మ వంచిన
పోరాటాలు, ఈ ఆనందాలు, సునకానందాలు ఇట్లాంటివి కాదు మీరు చేయవలసింది. మీ రేంజ్కి, మీ స్థాయికి కట్టండి. విద్యాలయం కడతారు, లేకపోతే అయోధ్యలాగా ఒక రామ మందిరం నిర్మించారు, ఆ పనులు చేయండి తప్ప దళితులు వ్యతిరేకంగా చేసి క్రిస్టియన్స్ మీద వ్యతిరేకత కొద్దీ మరి అంబేద్కర్కి మరి గరగపూర్లో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఎంతకాలం అయింది నిర్మాణం జరిగి ఈ ఆటకి ఆవిష్కరించలేదు. మీరు అన్నిటికి వ్యతిరేకమే. మొన్నటిదాకా ఇల్లు పీకించేశారు, అసలు సంబంధం లేని ఇల్లుని కూడా పీకించేశారు. ఎందుకు మీకు ఆ ఆనందం? అందులో మరి శెట్టిబల్జీలు ఉన్నారు, తూర్పు కాపులు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, వెలమాస్ ఉన్నారు, అందరూ పాపం మాలమాదిగులు ఉన్నారు. అందరినీ ఏడిపించి మీరు ఏం సుఖపడదామని మీరు అటువంటి పరిస్థితుల్ని మరి ఉపసంహరించుకుంటే మీకు మంచిది, సమాజానికి మంచిదే. మరి మీకు పదవి ఇచ్చిన కూటమి నాయకులకు కానీ లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఎవరు హర్షించే పరిస్థితి మాత్రం కనపడతలేదు. అందుకోసం మిమ్మల్ని కోరేది ఒకటే, రఘురామకృష్ణరాజు గారు, మీరు చరిత్రలో ఒక మహోన్నతమైన స్థానం సంపాదించుకోవాలంటే మీ నియోజకవర్గంలో విద్యాలయం నిర్మించండి, యూనివర్సిటీలు నిర్మించండి, వైద్యశాలలు నిర్మించండి. హాస్పిటల్లో మీ నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ ఎక్కడ లేదు, అటువంటి హాస్పిటల్ నిర్మించండి. పేద ప్రజలకి సేవ చేసే పరిస్థితులు మాత్రం మరి కావాలని మాత్రం కోరుకుంటూ, మీరు చేసే ఈ దుర్మార్గ చర్యని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, బీసీ కులాల మరి జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను. నా పేరు చింతపల్లి గురుప్రసాద్. మరి మీడియా మిత్రులందరికీ మరి నేను చెప్పే విషయాన్ని మాత్రం మీరు అందరికీ అర్థమవుతుందని మాత్రం కోరుకుంటూ, ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు క్షత్రియులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరూ మీ నియోజకవర్గంలో మీ వెనకాల వచ్చేవాళ్ళు ఎంతమంది, మీకు జైలు కొట్టేవాళ్ళు ఎంతమంది, మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు ఎంతమంది అనేది మాత్రం తెలియపరుస్తూ మీ అందరికీ నా విప్లవ జై భీములు. జై భీమ్, జై పూలే.